రాహుల్‌కి రూప నచ్చడంతో ఇక తాంబూలాలు మార్చుకుంటారు. ఇక ప్రతాప్ మనసులో ఎలాగైనా సరే నా రూపను తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి. లేకపోతే ఆ మోసగాడైన రాజు నా రూప దగ్గరికి రావాలని చూస్తున్నాడు అని ప్రతాప్ మనసులో అనుకుంటూ ఉండగా, కానీ రూప మాత్రం రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ పెళ్లి చేసుకోలేనని గట్టిగా చెప్పాలని ఉంది. కానీ మా నాన్న పరువు పోతుంది. అలా ఎన్నటికీ చేయలేను అని రూప ఏడుస్తుంటే మందారం ఓదారుస్తుంది. అమ్మాయి గారు మీరస్సలు ఏడవకండి. రాజన్న మీకే సొంతమవుతాడు. రాజన్న చూసుకుంటాడు కదా అమ్మాయి గారు. ఇదంతా విజయాంబిక విని, ఓహో! ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి మరో కుట్ర పన్నుతున్నారా? నేనున్నంత వరకు మీరు ఏది చేసినా నేను అడ్డుకుంటాను కదా! నన్నిరికించినట్టు మీ ఇద్దరిని కూడా నేనిరికిస్తాను కదా! అని విజయాంబిక మనసులో అనుకుంటుంది.